ఈ అందరికీ మనం ఎప్పుడు కూడా చాట్ పిల్లలకి బయట తినిపిస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇంట్లోనే శనగలతో అయితే చాట్ అయితే తయారు చేయొచ్చు. ఇది చాలా హెల్తీ కూడా. ముందుగా అయితే శనగల్ని నైటే నానబెట్టుకొని వాటిని కుక్కర్‌లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని తగినంత కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, బెల్లం, ఒక పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా! వాటినైతే వాటర్‌లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా! అవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటర్ పోయే వరకు. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకొని తగినంత ఉల్లిపాయ, టమాటా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుంటే మన శనగల చాట్ అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా! నిమ్మకాయ వేసుకొని తినేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి నచ్చితే లైక్